ఇంత బాధ్యత గల హోంమంత్రి ఆమె ఆ రోజు జగన్ రెడ్డి ప్రభుత్వం. ఇక జగన్ రెడ్డి గారు ఆయన గురించి మాట్లాడదాం. నేరాలను ఏ రకంగా ప్రోత్సహించాడు అనే దానికి నేను 2 ఉదాహరణలు చెప్తాను. ఎక్కువ ఉదాహరణలు కూడా తీసుకున్నాను, ఎందుకంటే సమయం కూడా చాలు కాబట్టి. మొదటి ఉదాహరణ, ఒక తెలుగుదేశం అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశిస్తూ ఒక పత్రికా సమావేశంలో ఒక మాట అన్నాడని, ఆ మాట తనను ఉద్దేశించి అన్నాడని ఈయన పోలీస్ మీట్ లో అక్కడికి వెళ్ళి పోలీసుల దగ్గర ఆ పదానికి అర్థం కూడా వివరించి చెప్తూ మాట్లాడుతూ, తర్వాత చిన్నపిల్లల సమావేశం దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడుతూ, అంటే వైవాహిక సంబంధాల గురించి చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే ఏమన్నా తెలుసా? ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అభిమానస్తులు బీపీలు రేజ్ అవుతాయి. వాళ్ళని తిట్టినప్పుడు సహజంగా దాడులు చేస్తారు.